ప్రియులారా, అందరికీ వందనములు. మరొకసారి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి మీతో నా యొక్క మాటలు షేర్ చేయడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు. అయితే ప్రియులారా, ఈరోజు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క మాట ప్రారంభించే ఒక ముందు నేను చిన్న ప్రేయర్ చేసి ఆ యొక్క మాటను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రేయర్. ప్రభువానికి స్తోత్రములు. మీ కృపను ఉంచండి, మీకు కాపుదలను ఉంచండి. నేను చెప్పబోయే మాటలన్నీ మీ అధికారం ఉంచి మీకు ఆత్మశక్తితో మీరే నడిపించి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో విడిపించినాం తండ్రి. ఆమేన్. పిల్లారా, ఈరోజు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అంటే, పిల్లారా, ఆ మాట ఏంటి అంటే నిరాశ. దీనికి స్తోత్రం. చూడండి, చాలామందికి నిరాశలు ఉంటుంటాయి. అవును కదా, నేనేం చేయగలను, నేనేమి చేయలేను, నాకేమొచ్చు, నాకేమీ రాదు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఎవరిని సంతోషపెట్టలేను, నువ్వు నిరాశ చెందుతుంటావు. అయితే పిల్లరా, దేవుడు అంతే, దానివల్లే కదా నిరాశ అనే జీవితం వల్ల చాలామంది సూసైడ్ అని నేనేం చేయగలను, నా వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ అని ఏం చేస్తుంటారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. వారి యొక్క మరణాన్ని బలంగా పెడేస్తున్నారు ఆ యొక్క నిరాశ అనే జీవితం వల్ల. పిల్లరా, నిరాశ చెందొద్దు. ఎందుకంటే నాకేమొచ్చు, నాకేం రాదని నిరాశతో ఏమీ చేసుకోకర్లేదు. పిల్లరా, ఒక్కటి, నువ్వు నిరాశ చెందకుండా నిరీక్షణతో వేచి చూడు. దీనికి స్తోత్రం. పిల్లరా, మనం చూసినట్లయితే ఎవరో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే పేతురు. అందరూ ఎరిగిన వారు, అందరికీ తెలిసిన వ్యక్తి పేతురు. అయితే చూడండి, పేతురుకి ఏమీ రాదు. హీ డోంట్ నో ఎనీథింగ్, బట్ హీ హ్యావ్ ప్లాన్ ఆఫ్ గాడ్. పేతురు ఏం కలిగి ఉన్నాడంటే దేవుని చిత్తం కలిగి ఉన్నాడు. పిల్లలు చూడండి, పేతురుకి ఏమీ తెలియదు, పేతురు ఏమీ ఎరిగినవాడు కాదు. కానీ ఒక చేపలు పట్టే వ్యక్తి, సాధారణమైన చేపలు పట్టే వ్యక్తి, కానీ దేవుని ఒక ప్లాన్ ఎవరి మీద ఉందంటే పేతురు మీద ఉంది. దాన్ని బట్టి చూడండి, అవును కదా, పేతురు కూడా ఎలా అనుకోలేదు కదా, నేను ఒక చేపలు పట్టేవారు, నన్ను నిరాశ చెందలేదు. కానీ నిరాశ చెందకుండా నిరీక్షణతో వేచి ఉన్నాడు. అవును, నాకు కూడా నా దేవుడు ఏదో చేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు పేతురుని బట్టి చేపలు పట్టే జాలాన్ని ఇప్పుడు దేవుడు ఎలా మార్చాడు తెలుసా? మనుషులు పట్టే జాలాల కింద మార్చాడు. ప్రియులారా, దీనికి స్తోత్రం. పేతుర్ని మనుషులు పట్టే జాలాల కింద మార్చేసాడు మన దేవుడు. అయితే మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, మన జీవితం చూసి నాకేం రాదు అని నువ్వు నిరాశ చెందొద్దు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ద గాడ్ ప్లాన్ ఫర్ యూ. అంటే దేవుని యొక్క నువ్వు సమయంతో వేచి చూడంతే దేవుడు ఏం చేస్తాడని. ప్రియులారా, నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. అందుకే కదా ఒక పాట మనం విన్నాం, ఏమైనా చేయగల దేవుడు, కథ మొత్తం మార్చగల దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాగే ఇంకో ఉదాహరణ చూసినట్లయితే దావీదు. మనం ఎరిగిన వాళ్ళం ప్రియులారా, అందరికీ తెలిసిన వ్యక్తి దావీదు. అయితే చూడండి, దావీదు కూడా అంతే కదా. దావీదు వాజ్ ఎ షెఫర్డ్ ఇన్ షీప్స్. వాజ్ ఎ షెఫర్డ్ ఇన్ షీప్స్. ప్రియులారా, మనం చూసినట్లయితే దావీదు ఒక గొర్రెలకి షెఫర్డ్ కింద ఉన్నాడు. కానీ ప్రియులారా, దావీదు ఒక గొర్రెలకి అప్పరిగా అయిన దావీదుని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? రాజుగా మార్చాడు. ప్రియులారా, దీనికి స్తోత్రం. మనం చూడండి, మనం కూడా అంతే అనుకుంటాం కదా, మనము నేను ఈ కాపరిని గేదెలు మేపుకుంటాం, అలాగా ఇప్పుడు అనుకోద్దు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు చేపలు పట్టే జాలరిని మనుషులు పట్టే జాలరి కింద మార్చాడు. నీ యొక్క గొర్రెలు కాచి దావీదును రాజు కింద చేశాడు. నీ యొక్క జీవితంలో నువ్వు చేస్తున్న పని పట్ల ఆయన ఇంకా నీ యొక్క వైపు చూసాడంటే, ఆయన నీ మీద ఒక చిత్తం ఉందంటే ఆయన నిన్ను ఎలా మార్చగలడు దేవుడు మీరు ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు. అవును కదా, దాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అవును, నీ జీవితంలో నిరాశ ఎదురయ్యే ప్రతిసారి నువ్వు తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన చిత్తం నా మీద ఉంది. అండ్ ఆల్సో రిమెంబర్ వాట్ హ్యాపెన్ ప్రీవియస్. అంటే పాతకాలంలో ఏం జరిగిందో కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఎందుకంటే పేతురికి ఏమైందో, దావీదుని దేవుడు ఎలా చేశాడో, నిరీక్షణతో వేచి ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనేది ఈ యొక్క మాట ప్రియులారా. అంతేగాని మీరు నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఎందుకంటే మన దేవుడు ఏమైనా చేయగల దేవుడు కదా, మొత్తం మార్చగల దేవుడు కనుక మీరు ఈ యొక్క మాటలు వింటారని ఆశపడుతూ ప్రియులారా, ఈ యొక్క మాటలతో మీరు నిరీక్షతో వేచి ఉండాలని, నిరాశ చెందకుండా నిరీక్షలతో వేచి ఉంటారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.